ఇప్పుడు బోర్న్ బేబీ మదర్ స్టమక్లో ఉన్న బేబీకి కూడా షుగర్ వచ్చిందేమో అని ఇప్పుడు నవే డేస్ మమ్మీస్ టెస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఈ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఇదిగా ఉండాలి. ఆల్కహాల్ తగ్గకూడదు, స్మోకింగ్ నిలిపేయాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, ఫుడ్ సరైన ఫుడ్ తినాలి. నువ్వు అంతా చెత్త తిన్నామంటే ఆ బేబీకి కూడా చెత్త పోతుంది. బేబీ పుట్టేటప్పుడు అబ్బా చాలా హెల్దీ వెయిట్తో బేబీ బోర్న్ అయ్యారు అనుకుంటారు, కానీ అలా 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 పెరుగుతున్నప్పటికీ ఒబేస్ అయిపోతారు. దట్స్ ఆల్ ద ఫుడ్ ఫ్రమ్ చైల్డ్, అంటే ఇన్ ద వూమ్ ఆఫ్ ద మదర్ నుంచి స్టార్ట్ అయింది. సార్ ఎక్కువ శాతం ఏంటి అంటే ఫీమేల్ కన్నా మెయిల్లో ఎక్కువగా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చూస్తుంటాం. అది ఎందుకంటే సివియర్ డయాబెటిక్ వచ్చి డైలీ మార్నింగ్ ఒక ఇన్సులిన్ ఈవినింగ్ ఒక ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళకి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? డయాబెటీస్ ఇస్ సైలెంట్ కిల్లర్. సో అంత భయంకరమైన డిసీజా సార్ డయాబెటిక్ అంటే? హలో సార్, నమస్తే. నమస్తే, వెల్కమ్ టు iDream. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? బాగుంది. సూపర్. అండ్ కంగ్రాచులేషన్స్, గచ్చిబౌలిలో June 6th చాలా గ్రాండ్గా లాంచ్ అవబోతుంది క్లినిక్ కూడా. అండ్ మెయిన్ ఏంటంటే మనం ఆల్రెడీ వెయిట్ లాస్ గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్లో చిన్న పిల్లల దగ్గర నుంచి, ఒకప్పుడు డయాబెటిక్ అంటే మినిమం పెద్దవాళ్ళు కదా, 45+ కదా, 50 కదా, అందుకే డయాబెటిక్ వచ్చింది. ఇప్పటి నుండి ఇంకా నో స్వీట్స్, నో షుగర్స్, పాలు మరగబెట్టింది తాగాలి, స్వీట్స్ తినకూడదు, ఇలా ఉండేది. రైస్ తగ్గించాలి, చపాతీలు ఎక్కువ తినాలి, నైట్ ఫుడ్ కట్ చేయండి, రైస్ ఉండకూడదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 48 అబోవ్ దాటిన తర్వాత ఇప్పుడు బోర్న్ బేబీ మదర్ స్టమక్లో ఉన్న బేబీకి కూడా షుగర్ వచ్చిందేమో అని ఇప్పుడు నవే డేస్ మమ్మీస్ టెస్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది సొసైటీ. సో అంత భయంకరమైన డిసీజా సార్ డయాబెటిక్ అంటే? అసలు మెడిసిన్ అనేది దానికి లేదు. డయాబెటిక్ వచ్చింది అంటే ఇంకా లైఫ్ టైం మెడిసిన్ యూజ్ చేయాలి అంటారు. అసలు డయాబెటిక్ మన బాడీకి ఎలా అవుతుంది, ఎలా ఇంజెక్ట్ అవుతుంది, అది ఎంతవరకు డేంజర్స్, దానివల్ల మన బాడీలో ఉన్న ఆర్గన్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? మీరు కరెక్ట్గా చెప్పినారు. కడుపులో బిడ్డప్పటి నుంచి అని అన్నారు, అది నిజమే. ఎందుకంటే ఈ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఇదిగా ఉండాలి. మంచి అంతకుముందు ఎట్టున్నారు కానీ తర్వాత కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గకూడదు, స్మోకింగ్ నిలిపేయాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అట్లీస్ట్ వాక్ జెంట్లీ డైలీ ఒక పద్ధతి ప్రకారం. నువ్వు చైల్డ్ పుట్టిస్తున్నప్పుడు చైల్డ్ను చూసుకోవాలి కదా, నీ రెస్పాన్సిబిలిటీ. ఆ బేబీ ఎట్లా వస్తుంది అనేది, ఆ బేబీ పుట్టకముందు నుంచి నువ్వు ప్రికాషన్స్ తీసుకోవాలి. మంచి నిద్రపోతూ ఉండాలి, ఫుడ్ సరైన ఫుడ్ తినాలి. నువ్వు అంతా చెత్త తిన్నామంటే ఆ బేబీకి కూడా చెత్త పోతుంది, వాళ్ళు కూడా అట్లే అవుతారు. అండ్ యూ డోంట్ టేక్ అన్నెసరీ యాంటీబయాటిక్స్, ఇంకా ఎన్నెన్నో డ్రగ్స్ నిలిపేసినారు. ఎందుకంటే అప్పుడు థాలిడోమైడ్ ఉండింది. థాలిడోమైడ్ ఫర్ పెయిన్ ఇస్తా ఉన్నాం. అందరూ పుట్టినారు ఎట్లా, అంగవైకల్యంతో పుట్టినారు. దే డోంట్ హ్యావ్ ఎదర్ హ్యాండ్స్, లెగ్స్ ఆర్ షార్ట్, నో ఫోర్ ఆర్మ్స్, నో హ్యాండ్స్, నో లెగ్స్, ఓన్లీ లెగ్ వచ్చి ఏడు ఉంటుంది. Therefore, these are all born because of the medicines. కాబట్టి పుట్టే ముందు ఏమేమి ఇస్తామో అన్నీ ఆలోచించాలి. అందువల్ల అవసరం లేని ఏది తీసుకోకూడదు. పారాసిటమాల్ కూడా తీసుకోకూడదు అవసరం లేకపోతే. అవసరం ఉంటే ఇంక తీసుకోవాల్సిందే. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు సిక్నెస్, యాంటీ సిక్నెస్ అని, అంటే వామిటింగ్ అవుతుంది అనేసి, ఆ నాషియా వస్తుందని ట్యాబ్లెట్స్ వాడారు. అవి నిలిపేశారు, బ్యాన్ చేసేసారు. ఎందుకంటే అనర్థం ఉండదు కదా. కొంచెం సఫర్ కావాలి మనం. బేబీ పుట్టేటప్పుడు కడుపు నొప్పి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆలోచించాలా, తెలుసుకుని ఉండాలి బిఫోర్. అండ్ దే షుడ్ హ్యావ్ బీన్ గివెన్ ద ట్రైనింగ్, అండర్స్టాండింగ్, ఎడ్యుకేషన్ హౌ ఏ బేబీ ఈజ్ బోర్న్ అని. ఇప్పుడు చాలా బుక్స్ కూడా ఉండాలి, పబ్లిష్ చేసినారు. యంగ్ మదర్స్, డాక్టర్స్ కలిసి రాసినారు. చాలామంది మా చిల్డ్రన్ వాళ్ళు నేర్చుకుని వాళ్ళే చూసుకుంటారు బేబీలను అంతా. అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ దే బోర్న్ అప్పుడు ఎట్టంటే అట మదర్స్ మిల్క్ ఇఫ్ పాసిబుల్, దట్స్ ద బెస్ట్. ఇంకా నెక్స్ట్ వేరేటివ్ కొందరికి కష్టము, వాళ్ళు ఇయ్యలేరు, మే నాట్ బి సఫిషియంట్. అప్పుడు దిస్ ఇస్ నో అదర్ గో, యూ హ్యావ్ టు గివ్. అప్పుడు వచ్చి ఏదన్నా ఈ ఫుడ్ ఇస్తాను, మిల్క్ ఇస్తా ఉన్నారు, కౌస్ మిల్క్ అంటే అవన్నీ. సో ఓకే, మళ్ళీ ఇవి వచ్చినాయి పౌడర్ మిల్క్, ఇది బెస్ట్ అనేసి అన్నీ ఉంటాయని. ఏది బెస్ట్ ఎవరికి తెలుసు, అందరూ ఫ్యాట్ అవుతారు. వాట్ దే బికమ్ అట్ దట్ స్టేజ్,
ఆ ఫ్యాట్ సెల్స్ ఎట్లా గ్రో అవుతాయి చైల్డ్లో, బేబీలో నుంచి చైల్డ్ అయ్యి ఆ చిన్న బేబీగా ఉన్నప్పుడు that will become what they would be in future. Therefore, they have to be careful at that stage also. Then the antibiotics వాడకూడదు చైల్డ్కు ఏదంటే. బట్ వీళ్ళు పేరెంట్స్ అవుట్ ఆఫ్ ద జీల్, అబ్బా మా చైల్డ్ బాగా ఏదో జబ్బు వచ్చేసింది పోయేసి డాక్టర్ దగ్గర పోయి డాక్టర్ను వాడు వద్దు అవసరం లేదనేది మామూలుగా రాసేసేవాళ్ళు అంతా క్వాక్ డాక్టర్సే కదా. మామూలు డాక్టర్స్ కూడా క్వాక్స్ అయిపోయినాము. కానీ రాను తెలుసుకునేసి వాళ్ళు నిలిపితే పేరెంట్స్ ఒప్పుకోరు కదా. మా చైల్డ్ ప్రెషస్, మాకు యాంటీబయాటిక్స్ రాసిరా అని. కానీ మదర్స్ కొంచెం తెలుసుకున్నాక, ఎడ్యుకేట్ అయినాక వద్దులే అంటారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో అవి బ్యాన్ చేసేసారు. నోబడీ కెన్ గివ్ యాంటీబయాటిక్స్ ఫర్ ఎ చైల్డ్ అన్లెస్ ఇస్ రియలీ నెసరీ. అది ఉండాలి టైం పీరియడ్ అంతా. ఆల్ జీపీ జనరల్ ప్రాక్టీషనర్స్ కదా డబ్బు ఇది ఇవ్వాలి వాళ్ళకు, ఫార్మసిస్ట్కి అందరికీ అడ్వైస్. ఇంక లైటర్ ఇంకా ద డైట్ ఇట్ సెల్ఫ్. ఏమి డైట్ తింటున్నారని చైల్డ్కు అక్కడ కూడా అందరూ ఒబేస్ అవుతూ వచ్చినారు. ఎందుకంటే ఇంటికి వస్తానే క్రిస్పులు, ఇంటికి నుంచి బయటకు పోయినప్పుడు క్రిస్పులు ఈజీ కదా, చాక్లెట్ ఇచ్చేసేసాను. సార్ చిన్న పిల్లల్లో కూడా బేబీ పుట్టేటప్పుడు అబ్బా చాలా హెల్దీ వెయిట్తో బేబీ బోర్న్ అయ్యారు అనుకుంటారు. కానీ అలా 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 పెరుగుతున్నప్పటికీ ఒబేస్ అయిపోతారు. అవును, దట్స్ ఆల్ ద ఫుడ్ దే హ్యావ్ ఫ్రమ్ చైల్డ్. అంటే in the womb of the mother నుంచి స్టార్ట్ అయింది all the journey, fat, how to become fat. Therefore, parents are responsible. The food what they give later on, when they go to schools also, physical activity, any. There were so many things are there. Of course, the food itself is adulterated. Whatever pesticides, fertilizers. And these all affect our body and we become diabetic also. Metabolism affect చేస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. సేమ్ థింగ్ ఒబీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అండ్ దట్ కాజెస్ ది డయాబెటీస్, పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ ఆర్ పీసీఓఎస్, మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అంటాము, మెటబాలిక్ సిండ్రోమ్, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇవంతా వచ్చేది కాస్ట్ బిఫోర్ దే యాక్చువల్లీ బికమ్ డయాబెటిక్ ఆర్ అదర్ మెటబాలిక్లీ. సార్ సివియర్ డయాబెటిక్ వచ్చి డైలీ మార్నింగ్ ఒక ఇన్సులిన్, ఈవినింగ్ ఒక ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళకి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్. డయాబెటీస్ ఇస్ ఎ సైలెంట్ కిల్లర్. ఎందుకంటే వాళ్ళకు నొప్పి ఉన్నదని కూడా తెలియదు. ఎందుకంటే నర్వ్స్ గెట్ డ్యామేజ్డ్. వాళ్ళకు స్ట్రోక్ వస్తుందని కూడా తెలియదు, కాకముందే వాడు అయిపోతుంది. కాబట్టి ప్రికాషన్స్ ముందు నుంచే చేయాలి. ఓకే, డయాబెటిక్ అనేది ఒక బ్యాక్టీరియానా? డయాబెటిక్ బ్యాక్టీరియాని కాదు. డయాబెటిక్ వచ్చి నీ ప్యాంక్రియాస్ పనిచేయలేదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది. యువర్ డైట్ వాట్ యూ హ్యావ్ బీన్ టేకింగ్, యువర్ మైక్రోబయోమ్ ఆర్ మైక్రోబయాంట్ ఇన్ ది గట్, అది మైక్రోబ్స్ ఉన్నాయి కదా ఈ గట్ ఫ్లోరా, ఎన్నో బ్యాక్టీరియా ఉన్నాయి, ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఆ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా అవన్నీ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. అవి మనకు సింబయాసిస్గా మనము అవి కలిసి ఉంటాం. ఇప్పుడు నేచర్లో మనం ఎన్నో జంతువులు, పక్షులు ఎట్లా మనం ఉన్నామో మన కడుపులో కూడా ఎన్నో బ్యాక్టీరియా ఉన్నాయి, మంచి బ్యాక్టీరియా. దానివల్ల మనం కంట్రోల్ చేస్తుండాలి. అవి బ్యాడ్ బ్యాక్టీరియా వస్తేనే we can become diabetic. Okay. Obesity also does that. Sleep deprivation causes that. Yes, stress is one of the reasons of becoming diabetic. major cause. మర్చిపోతున్నారు. And of course, but pesticides, they damage your hormone system itself. కాబట్టి you get diabetic. సార్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల కూడా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందా ఫీమేల్లో? ఎస్, అంతా మనం హార్మోన్లే కదా, మన బాడీ అంతా హార్మోన్లే. వన్ టైప్ ఆఫ్ హార్మోన్ లేకపోతే ఇంకో హార్మోన్. సార్ ఎక్కువ శాతం ఏంటి అంటే ఫీమేల్ కన్నా మెయిల్లో ఎక్కువగా డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చూస్తుంటాం. అది ఎందుకంటే విమెన్ వేరియస్ అదర్ థింగ్స్ ఉన్నాయి కదా, చైల్డ్ బర్త్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్, అవన్నీ. మెన్ అట్లా కాదు కదా, తినరు, పని చేయరు, పొట్ట పెంచుకుంటారు, దాంట్లో హార్మోన్స్ ప్రొడక్షన్. దోస్ హార్మోన్స్ ఆర్ బ్యాడ్ హార్మోన్స్, దే విల్ డ్యామేజ్. అందువల్ల మేము సర్జరీ చేసినప్పుడు అవన్నీ రివర్స్ అవుతాయి హార్మోన్స్. అండ్ దట్స్ వై దే బికమ్ నాన్ డయాబెటిక్ వెరీ నెక్స్ట్ డేనే. అంటే ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు కొంచెం ఇట్ మే టేక్ ఫ్యూ డేస్ ఆర్ 2 weeks, even months, but majority they get reversed.
సర్జరీ వల్ల. అందువల్ల దే ఆర్ ద బెస్ట్ పీపుల్ టు హ్యావ్ ద సర్జరీ. ఒబీస్ అండ్ డయాబెటిక్, ఒబీస్ అండ్ హైపర్టెన్సివ్, ఒబీస్ అండ్ స్లీప్ యాప్నియా, or combination of all of them. వాళ్ళకు దిస్ ఇస్ రైట్. జస్ట్ నేను ఫ్యాట్గా ఉండాలి, సన్నంగా ఉండాలంటే దట్స్ నాట్ ఎ రీజన్ ఫర్ యూ టు హ్యావ్ ద సర్జరీ. నేను అద్దంలో చూస్తే బాగలేదు, వాళ్ళ మాదిరి ఉండాలి, మోడల్ మాదిరి. నువ్వు మోడల్ పని చేయలే కదా, ఎందుకు నీకు అవసరం లేదు. మోడల్కి అది జీవితం, అది షీ హ్యాస్ టు హ్యావ్ ఇట్, అదర్వైజ్ షీ కాంట్ హ్యావ్ అవర్ లైవ్లీహుడ్. ఇది అది కాదు కదా, నువ్వు ఊరికే అద్దంలో చూసుకుని నేను ఆ మాదిరి ఉండాలనుకుని కోరిక, అవన్నీ లాభం లేదు. పులి చూసి నక్క వాత పెట్టుకుంటుంది. అది దట్స్ వాట్స్ బికమ్. ద రీజన్ షుడ్ బి దేర్. వై సర్జరీ ఈవెన్ ఫస్ట్ హ్యావ్ యూ మేడ్ ఆల్ ద చేంజెస్ రిక్వైర్డ్. అవన్నీ చేసి ఇప్పుడు ఇంత చేసినా నేనేం కాలేదంటే అప్పుడు దెన్ అప్రోచ్ ది డాక్టర్, సర్జన్ or whoever. There are people who change the diet completely and their diabetes completely disappeared. నేను చాలా మందికి ఇచ్చినాను డైట్, నేను తిన్నట్టు మీరు తినండి బాగా అయిపోతుంది. 2 పూటలు చాలు మీకు, వదిలేసి గ్యాప్ ఆఫ్ 16 hours, మినిమం 12 hours, 16-18 hours గ్యాప్ చేంజ్ అవుతుంది, బాడీ రీసెట్ అవుతుంది. ఇంతకుముందు మనకు ఉపవాసాలని ఉండేది, ఆ ఉపవాసాలు వెరీ గుడ్, కానీ ఉపవాసాలు అనేది వీళ్ళు తట్టడు టిఫిన్ తినేది, ఈవినింగ్ ఫ్రూటే కదా, ఇంకా పలహారాలు అన్నీ తినేసేస్తారు, అయిపోయి ఫినిష్డ్. సి వై వీఆర్ డూయింగ్ అనేది తెలియదు. ఉపవాసం అది రీసెట్ ద మైండ్, రీసెట్ ద బాడీ, బోత్. మనకు ఈ డెడ్ ఫీట్ సెల్స్ ఇవన్నీ ఉంటాయి, ఆర్ నియర్లీ డెడ్ సెల్స్, వీఆర్ ఫీడింగ్ దెమ్ బై ఈటింగ్ ఫ్రీక్వెంట్లీ. ఇన్సులిన్ రీసర్జెన్స్ అవన్నీ తగ్గించాలి. అవి తగ్గించాలంటే యూ హ్యావ్ టు గ్యాప్ అప్ మినిమం 3 to 6 hours. ఫస్ట్ ద లాంగర్ ద బెటర్. ఫుడ్ ఆల్సో రిక్వైర్మెంట్, అవసరమైనంత వరకు తినాలి, మితంగా తినాలి. దేర్ఫోర్ మోడరేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన మోడరేషనే లేదు, లైఫ్లోనూ మోడరేషన్ లేదు, దేంట్లోనూ లేదు. ఏది చేసినా మితిమీరి చేసేది ఏమవుతుంది, యూ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్, యూ రీప్ వాట్ హార్వెస్ట్ కదా, అంతే. ట్రూ సార్. సార్ డయాబెటిక్లో కొంతమందికి కాలికి దెబ్బ తగిలేటప్పుడు కానీ, లేదా ఒక ఇంత చిన్న దెబ్బ తగిలిన లెగ్ కానివ్వచ్చు, హ్యాండ్స్కి కానీ, ఎక్కడైనా మనకి కనిపించేది ఇంతే. బట్ డయాబెటిక్ పేషెంట్కి మాత్రం అది వేలు, లెగ్, నీ, యాంకిల్, ఫింగర్స్ తీసేసేంత వరకు వెళ్ళిపోతాయి. ఎక్కువగా మనం డయాబెటిక్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం. ఆ చిన్నది తగిలినా కూడా అయ్యో ఏంటి ఎందుకు తగలలేదు, ఎందుకు తగ్గట్లేదు, ఎంత యాంటీబయాటిక్ మెడిసిన్ ఇచ్చినా కూడా తగ్గదు. అక్కడ ఏంటంటే చిన్న చిన్న పాములు కూడా అక్కడ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి ఆ దెబ్బల దగ్గర. అది ఎక్కువగా మనం డయాబెటిక్ పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. అంటే అంత డేంజర్ ఉంటుందా సార్ డయాబెటిక్ అనేది? ఇప్పుడు వాళ్ళని మామూలుగా టెస్ట్ చేస్తే బ్లడ్ వెజల్స్, పెద్ద వెజల్స్ ఫీల్ అవుతాం మామూలుగా, గ్రైన్లో కానీ చేతులు కానీ ఎక్కడైనా, ఆర్ ఈవెన్ పాపులేటల్ ఫాస్ అంటాం ఇక్కడ మోకాలు వెనకల. అంతవరకు మళ్ళీ కిందకి పోయినాక మైక్రోవాస్కులరిటీ అంటారు. మనకు ఆర్టరీస్, ఆర్టీరియోల్స్, ఇంకా చిన్న కెపిలరీస్ పోతాం. ఆ కెపిలరీస్ మైక్రో ఆర్టీరియోల్స్ కూడా అవి చాలా చిన్న అయిపోతాయి, అవి బ్లాక్ అయిపోతాయి. ఆడ ప్రాబ్లం. ఎందుకంటే బ్లడ్ సప్లై ఇంతవరకు ఉండొచ్చు. ఇప్పుడు పెద్ద మీకు నది ఉండదు, అక్కడి నుంచి పాయలు తీస్తాము. ఆ పాయలు తీసినప్పుడు దాంట్లో నీళ్లు పోకపోతే అవి ఎట్లా పడుతాయి? ఆ పక్కన ఉండేటివన్నీ, ఆ పొలాలన్నీ పోయినాయి. మనకంతే మైక్రోవాస్కులర్ దెబ్బ ఫస్ట్, నెంబర్ 1. నర్వ్స్ గెట్ ఆల్సో డ్యామేజ్డ్ ఫర్ దిస్ డయాబెటిక్, అన్కంట్రోల్ డయాబెటీస్. ఇవంతా ఓవర్ ఏ పీరియడ్. అందుకోసం ముందు నుంచే చూసుకోవాలి. అందువల్ల డయాబెటీస్ ఫస్ట్ నుంచే వాళ్ళు సంబడి హ్యాస్ టు స్టార్ట్ ఇట్. డూ హ్యావ్ డయాబెటీస్ అని మీరు చెప్పినట్టు 45 years ఆ ఏజ్లో చూస్తాం. ఇప్పుడు 25 years 20 yearsకే చూస్తున్నామంటే ఎందుకంటే అప్పుడు దట్ మీన్స్ వీ నీడ్ టు స్టార్ట్ చెకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ నన్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే యూ షుడ్ హ్యావ్ స్టార్టెడ్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఫ్రమ్ చైల్డ్హుడ్. మంచి లైఫ్ స్టైల్ చేసి 24 గంటలు చదువు అని చెప్పకుండా మిగతా ఆటలు ఆడండి, అవన్నీ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, రన్నింగ్ చేయండి. అఫ్కోర్స్ నౌడేస్ డిజిటల్ మీడియా, ఐప్యాడ్స్, వాట్ ఎవర్, ఐఫోన్స్ ఉన్నాయి.
but they all required. And it is very important to live in this world. They are also required, but you have to balance them. What is good for your health also. Health is wealth కదా. షూర్. ఆరోగ్యమే మహాభాగ్యం. అది లేకపోతే ఏమవుతుంది? కాబట్టి నువ్వు ఆరోగ్యం లేకుంటే నీకు వేలు ఉంటేవి, లక్షలు ఉంటేవి, కోట్లు ఉంటేవి. ఏంది ఇప్పుడు లక్షల కోట్లు కదా మాట్లాడేది. ఇప్పుడు మా కాలంలో లక్షాధిపతి అంటే పెద్దోడు. అబ్బో, ఇప్పుడు కోట్లాధిపతి అంటే చిన్నోడు ఇంకా చిన్నోడా? లక్షల కోట్లు బిలీనియర్ అయి ఉండాలి. బిలీనియర్ అండ్ ట్రిలినియర్కి పోతున్నాం మేము ఆ స్టేజ్. ఎందుకు ఏం చేసుకుంటావు? నువ్వు తినేది ఇంతే తినే, వయసు వచ్చేకపోతే 2 పూటలు కట్టే 1 పూటకే తినేదే కష్టము, అదే అరిగించుకునేదే కష్టము. సచ్ ఎ డిఫికల్ట్ టాస్క్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్. ఎనీథింగ్ మోర్ దెన్ దాట్ ఇట్ అఫెక్ట్స్ యువర్ హెల్త్. అటువంటిప్పుడు ఇవేం చేసుకుంటావు? నెత్తినేసుకుంటావా ఈ డబ్బు అంతా? నువ్వేం ఎత్తుకొని పోయేదిలే. వచ్చినప్పుడు గోసిగెళ్ళలేదు, పోయేటప్పుడు గోసి లేదు. దేనికి? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సమ్ ఫిలసాఫికల్ థాట్. ఆ ఫిలసాఫికల్ థాట్ లేకుండానే మనం పోయేది. Therefore, మనం ఆలోచించాలి ప్రతిదాన్ని. వాట్ ఎవర్ వీ డూ వీ హ్యావ్ టు స్టార్ట్ రిఫ్లెక్టింగ్. దట్స్ వై వీ సే డిస్క్రిమినేటరీ ఇంటెలిజెన్స్. వివేకం ఉండాలి. వివేకం లేకుండా ఉంటే ఏం చేస్తారు? అందువల్ల వాడు ఏం అవివేక్ అంటారు. బట్ వివేకం ఉండేవాడు ఎవడునే అది ఆలోచించాలి. అన్నిట్లో మనం మంచి తీసుకోవాలి, చెడ్డను వదిలే. సార్, మనకిప్పుడు మన క్లినిక్లో డయాబెటిక్కి కూడా కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు టోటల్ ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే మన క్లినిక్లో నేను మెయిన్గా బ్యారియాట్రిక్ సర్జన్ నేను. కానీ డయాబెటీస్ ఉంటే అడ్వైజ్ చేస్తాం. బట్ ఐ గెట్ ద రైట్ పీపుల్ ఇన్వాల్వ్, ఎండోక్రైనాలజిస్ట్, డైటీషియన్స్ అంతా. కానీ చాలా మందికి నేను అసలు యాక్చువల్గా డయాబెటీస్ క్యూర్ చేసి పారేసాను బై గివింగ్ ద అడ్వైస్. వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్, వాట్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. నాకు వాళ్ళు డైలీ ఫీడ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నా పేషెంట్స్ ఉన్నారే, బ్యారియాట్రిక్ సర్జరీ పేషెంట్స్ను నేనే ఫాలో అవుతాను. ఎందుకంటే ఎండోక్రైనాలజిస్ట్కి అర్థం కాదు, డయాబెటాలజిస్ట్కి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి డైలీ మారిపోతూ ఉంటుంది. ఏది? వాళ్ళ షుగర్ లెవెల్స్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే ద హార్మోన్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ సర్జరీ ఆర్ ఇన్సులిన్ సెన్సిటైజింగ్ హార్మోన్స్, దే చేంజ్ ద హోల్ థింగ్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ గోస్ డౌన్. కాబట్టి నెక్స్ట్ డేనే వాళ్ళ రిక్వైర్మెంట్ అంతా తగ్గిపోతుంది. దే హ్యావ్ టు చెక్ their blood sugars every morning, fasting without any food. After food about 2 hours, 1.5 hours తర్వాత చెక్ చేసి, నైట్లో చెక్ చేసి, అట్లా 3 times ఇనిషియలీ, మళ్ళీ 1 time వచ్చేస్తాం. బట్ బై 1 week, 2 weeks, most of them they don't need any medication. ఒకవేళ ఇన్సులిన్ అనుకో తగ్గించుంటాం డోస్, and most of the people know how to adjust the insulin dose anyway, and now they have the meters, now patches to measure your sugar levels. That's very good. That's an excellent one. In fact, నేను నైస్ గైడ్లైన్స్కి అడ్వైజర్గా ఉన్నప్పుడు I even told them that yes, this could be bought, introduced in the NHS system. ఏది అది డయాగ్నోసిస్ చేసేది కాకుండా ఇన్సులిన్ ఇచ్చేస్తూ ఉంటుంది, రైట్ అమౌంట్. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఎక్సలెంట్ సార్. సో చాలా ప్రాపర్గా డయాబెటిక్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, అది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, వచ్చినా కూడా మనం ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అనేది ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి అంటే ఆల్రెడీ కింద నెంబర్కి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, డయాబెటిక్ నుంచి కూడా ఎంత క్లియర్గా మనకి చాలా ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. డయాబెటిక్లో చిన్న బేబీ మదర్స్ బోర్న్ బేబీ స్టమక్లో ఉండేటప్పటి నుంచి చాలామంది బేబీస్కి కూడా డయాబెటిక్ వచ్చింది, ఇప్పుడు ఎలా ట్రీట్ చేయాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది. బేబీస్కి ఫుడ్ ఎలా ఫీడ్ చేయాలి, ఏ ఫుడ్ని ఫీడ్ చేయాలి, అది రాకుండా ఎలా కంట్రోల్ చేయాలి, దీనికి అసలు నిజంగానే మెడిసిన్ అనేది నిజంగా ఉండకుండా ఉంటుందా, ఇలాంటి చాలామందికి ఈ డౌట్స్ అన్నిటికీ కూడా చాలా క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరు కూడా ఎస్పెషల్లీ డయాబెటిక్ గురించి పర్సనల్గా మీరు కన్సల్ట్ చేయాలి అనుకుంటే సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.